నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు చంద్రమౌళి యాదవ్ గారు, న్యూమరాలజిస్ట్. నమస్కారం సార్. నమస్కారం సార్, డేట్ ఆఫ్ బర్త్ని బట్టి కూడా మన లైఫ్ డిసైడ్ అవుతుంది అని అంటారు కదా. సో డేట్ ఆఫ్ బర్త్లో ఎలాంటి లక్కీ నెంబర్స్ ఉంటే కోటీశ్వర్లు అవుతారు అండ్ డబ్బు కలిసి వస్తుంది సార్ వాళ్ళకి? కరెక్ట్ అమ్మా మీరు అన్నది. కాకపోతే మన డేట్ ఆఫ్ బర్త్ మ్యారేజ్ అయిన తర్వాత మన డేట్ ఆఫ్ బర్త్ పవర్ 20-25%కి వచ్చేస్తుంది. ఓకే. ఆ పవర్ ఏదైతే మ్యారేజ్ డేట్ చేసుకుంటామో 75% మన లైఫ్ను రూల్ చేస్తుంది. అప్పుడు భార్యాభర్తలకి ఇద్దరికి రూల్ చేస్తుంది. ఉదాహరణకు కొన్ని చూపిస్తాను మీకు. ఏంటంటే కొన్ని డేట్ ఆఫ్ బర్త్లు మ్యారేజ్ అయ్యే వరకు వాళ్ళ లైఫ్లో కోటీశ్వరులని ఎవరిని చేస్తుంది? వీళ్ళ తల్లిదండ్రులను చేస్తుంది. ఓకే. ఇంకా వీళ్ళు కోటీశ్వర్లు కావాలంటే వీళ్ళ తల్లిదండ్రులకు కలిసి రావాలి కదా, అట్లాగా కలిసి వస్తుంది. మ్యారేజ్ అయిన తర్వాత ఏ మ్యారేజ్ డేట్ అయితే పిచ్చి మ్యారేజ్ డేట్ చేసుకుంటావో, ఏదైతే మంచి మ్యారేజ్ డేట్ చేసుకుంటావో ఆ మ్యారేజ్ డేట్ వీళ్ళని రూలింగ్ చేస్తుంది. ఓకే సార్. క్లియర్గా ఒకసారి తెలుసుకుందాం. కోటీశ్వర్లు మాత్రం గ్యారంటీ అవ్వచ్చు. ఇది సింపుల్ ఫార్ములా, ఏమీ లేదు. ఒక 5 to 10 minutes మీరు ఇదంతా వింటే కనుక మీకు మీరే అర్థం చేసుకొని మీరే క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. క్లియర్గా చెప్తాను. డేట్ ఆఫ్ బర్త్ వలన కోటీశ్వర్లు కావచ్చు. మరి పుట్టిన తర్వాత ఎట్లయినా అవుతాం కదా సార్ అని అనుకుంటారు. కానీ కొంతమంది ఈ కోటీశ్వర్లు అయ్యే దాన్ని వదిలేసుకుంటారు. వచ్చిన ఆపర్చునిటీస్ని వదులుకుంటూ ఉంటారు. వీళ్ళ దగ్గరికి తలుపు తడుతూనే ఉంటుంది, వీళ్ళు ఆ తలుపు తీయరు. కొన్ని బిజినెస్లు వస్తాయి, కొన్ని వారసత్వంగా ఏం చేస్తారంటే మా నాన్న ఈ పని చేయట్లే కదా నేను ఎందుకు చేయాలనే విధంగా ఉంటారు కొంతమంది. అట్లా రకరకాలుగా ఉంటారు. ఇట్లా మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మీరు పుట్టుకతోనే కోటీశ్వర్లు అవుతుంటారు కదా. అలాంటిది నా తండ్రి చేయలేదు. కొంతమంది ఉంటారు పొలిటికల్గా, వాళ్ళ తండ్రి పొలిటికల్గా ఉంటాడు, ఇతను ఏం చేస్తాడు పొలిటికల్ వెళ్ళాడు అంటే ఇతని డేట్ ఆఫ్ బర్త్ వేరే ఉంటుంది. అంటే తండ్రి డేట్ ఆఫ్ బర్త్ ఏమో పొలిటికల్గా సక్సెస్ అయ్యే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, ఇతనికి ఉండదు. అంటే కొంతమంది కొన్ని రకాలుగా ఉంటారు. కొంతమంది కంపల్సరీ దాన్ని రుద్దబడుతుంది. అంటే పొలిటికల్లోకి వెళ్తే అరే ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుందని ఈయనకు ఏహే భావంతో చూడకుండా అదే దానిలో కూరుకుపోతుంటారు. కొన్ని విషయాల్లో ఒక సినిమాలో ఉంటుంది, అందరు చూసే ఉంటారు. రాధేశ్యామ్ సినిమాలో ప్రభాస్ని పిలిచి జగవత్ బాబు గారు ఒక బిజినెస్ మ్యాగ్నెట్ అయితే నేను పొలిటికల్లోకి వెళ్ళాలి, మీరు దాన్ని చెప్పమని అడుగుతాడు. అతను ఏం చెప్తాడంటే ప్రభాసు అప్పుడు ఆస్ట్రాలజీ పామిస్ట్గా ఉంటాడు కాబట్టి అతను ఏం చెప్తాడంటే మీరు తల కింద తపస్సు పట్టినా ఏం చేసినా కూడా పొలిటికల్లోకి వెళ్ళరు, మీరు బిజినెస్లోనే కొనసాగుతారని చెప్తాడు. ఫార్మిస్ట్రీ ద్వారా చెప్పొచ్చు, మన డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కూడా వీళ్ళు ఏమవుతారని చెప్పొచ్చు. అందుకనే మన డేట్ ఆఫ్ బర్త్లోనే ఆ యొక్క పవర్ ఉంటుంది. ఆ పవర్ని గుర్తించుకుందాం. ఒకసారి క్లియర్గా కోటీశ్వర్లు అయ్యేది ఎవరు, మనకు అసిస్టెంట్స్ అయ్యేది ఎవరు ఏంటనేది ఒకసారి క్లియర్గా తెలుసుకుంటే కనుక అందరికీ అర్థమవుతుంది. చూద్దాం. ఏంటంటే మన డేట్ ఆఫ్ బర్త్ ముఖ్యంగా కోటీశ్వరులు మెయిన్గా చాలామంది ఒకసారి ప్రాక్టికల్గా తెలుసుకుందాం. 28 వాళ్ళు ఎక్కువ శాతం మంది మన వరల్డ్ వైడ్ చాలామంది ఉన్నారు. ఇక్కడ ఏంటంటే 1 ఇది 1, 10, 19, 28 వాళ్ళు ఎక్కువ శాతం మంది కోటీశ్వరులుగా ఉన్నారు. ఓకే సార్. ఇక్కడ తీసుకుంటే ముఖ్యంగా బిల్ గేట్స్ నంబర్ 1, తర్వాత ధీరుభాయ్ అంబానీ గారు ఉన్నారు, ఆ తర్వాత ఎలన్ మస్క్ ఉన్నారు, ఆ తర్వాత ఇప్పుడు జియో అధినేత మన ముఖేష్ అంబానీ గారు కూడా ఉన్నారు. 1లోనే ఉన్నారు. వీళ్ళందరూ ఉన్నారు అంటే వాళ్ళ లైఫ్ని అది తిరగ రాసింది. ధీరుభాయ్ అంబానీ గారు 28లో పుట్టారు, కానీ ఆయన 8th క్లాస్ మాత్రమే చదువుకున్నాడు. కొంతమంది కొన్ని డిగ్రీస్ చేసిన వాళ్ళందరూ కూడా ఆయన దగ్గర పనిచేస్తున్నారు. అంటే ఒక బిజినెస్ ద్వారా కోటాను కోట్లు సంపాదించే వ్యక్తి దగ్గరికి వీళ్ళు వచ్చి చేస్తున్నారు. నేను ఒక సినిమాలో ఒక సామెత చూశాను.
బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ అందరూ ఫ్రంట్ బెంచ్ వాళ్ళకి జాబులు ఇస్తారంట. ఎందుకంటే వీళ్ళందరూ బిజినెస్ మ్యాగ్నెట్స్ లాగా, అంటే ఏది చదవరు ఏది చెయ్యరు అంటే వీళ్ళందరూ కూడా, నేను కూడా బ్యాక్ బెంచ్ స్టూడెంట్నే, నా డేట్ ఆఫ్ బర్త్ కూడా 28. ఓకే. అంటే నా దగ్గర కూడా దాదాపు 50 మెంబర్స్ వరకు ఎంప్లాయీస్ ఉన్నారు. మంచి మంచి నాకన్నా ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఉన్నారు. నేను ఎంఏ ఇంగ్లీష్ అయితే AA MA వాళ్ళు, మంచి సిస్టమ్స్ నాలెడ్జ్ కలిగిన వాళ్ళు. నాకు హిందీ కూడా రాదు. హిందీ పర్ఫెక్ట్గా ఫ్లూయెంట్లీగా మాట్లాడే వాళ్ళు కూడా నా దగ్గర 30,000 శాలరీకే పనిచేస్తున్నారు. ఓకే సార్. అంటే నాకు భాషా విధానం కాదు, ఒక విధానం, అంటే పని పర్ఫెక్ట్గా ఒక వర్క్ చేయాలి. ఈ వర్క్ భాషతో సంబంధం లేదు, ఎదుటి వ్యక్తికి కరెక్ట్గా అర్థం కావాలి, ఆ అర్థమయ్యే రీతి మన దగ్గర ఉండాలి. అప్పుడే మన బిజినెస్లో మనం సక్సెస్ అవుతాం. ఒకటి ఏదైనా పట్టుకుంటే దాన్ని వదిలిపెట్టేది లేదు. ఒక్కసారి కొంతమంది ఏం చేస్తారంటే మధ్యలోనే వదిలేస్తుంటారు. అది పర్ఫెక్షన్ ఉండదు, సక్సెస్ రావాలని చూస్తారు. అట్లా ఉండొద్దు, అది సక్సెస్ అయ్యేలాగా చేసుకోవాలి. దాన్ని ఎలా సక్సెస్ చేసుకుంటారు అన్నది కొన్ని డేట్ ఆఫ్ బర్త్లో ఉంటుంది. మెయిన్గా 1, 10, 19, 28 వాళ్ళు ఏ పనినైనా సక్సెస్ చేసుకోగలుగుతారు కాబట్టి వాళ్ళు కోటీశ్వర్లుగా ఉంటారు. ఓకే సార్. రైట్. నెక్స్ట్ 2, 11, 20, 29 వాళ్ళు. ఇక్కడ ఈ 1 వచ్చే ఒక వేరేగా మారుతుంది. కానీ ఇక్కడ 2 కిందనే తీసుకుంటే కనుక వీళ్ళు ఎక్కువ శాతం అసిస్టెంట్స్గా వర్క్ చేస్తుంటారు. ఓకే. వీళ్ళ తత్వం జాబ్ చేస్తుంటారు ఎక్కువ. అంటే వీళ్ళకి ఎక్కువ కష్టపడి చేసుకోవాలని ఉండదు. ఎందుకంటే అరే ఎందుకు ఈ తలనొప్పి, వీళ్ళన్నిట్లో ఫేస్ చేస్తూ ఉంటారు. ఓకే సార్. కానీ వీళ్ళు ఎందుకు అనవసరం, ఏదన్నా స్మూత్గా జరగాలి, హ్యాపీగా జరగాలి, ఎటువంటి గొడవలు కొట్లాటకు వెళ్ళొద్దు, ఏదైతే ఏదైంది హ్యాపీగా ఉందా హ్యాపీగా చేసుకుందాం, ఫేస్ చేసేంత ధైర్యం ఉండదు. ఎందుకు అంటే ప్రతి దగ్గర ఎక్కువ శాతం మోసపోతారు వీళ్ళు. ఈ మోసపోయే తత్వము వీళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు కూడా కొంతమంది కంపెనీలు నడుపుతుంటారు, రన్నింగ్ చేస్తూ ఉంటారు, కానీ ఊరికే మోసపోతారు. ఓకే. చాలామంది ఉన్నారు, పెద్ద పెద్ద నాయకులే ఉన్నారు దీంట్లో, దేశాలను వెళ్ళే నాయకులు ఉన్నారు, కానీ పేర్లు ఎందుకు కానీ ఉంటుంది, కానీ మోసపోతారు. ఈ మోసం నుంచి జాగ్రత్త. మూడోది 3, 12, 21, 30 వీళ్ళు మాస్టర్స్, టీచర్స్, మాస్టర్స్, వీళ్ళకి సలహాలు ఇస్తుంటారు ఎక్కువ వీళ్ళు. కానీ వీళ్ళ సలహాలకు వీళ్ళు అన్ని రన్నింగ్ చేసుకొని వీళ్ళ లైఫ్ ఎదిగిపోతారు. వీళ్ళు ఎందుకంటే రాజు కదా వీళ్ళేంటి సలహాలు ఇచ్చే టీచరు, ఆయన పని ఏంటి అదే. ఒక టీం లీడింగ్ చేస్తాడు, ఒక టీం లీడర్గా ఉంటారు, అన్ని చేస్తారు. కానీ సార్ మనం చూస్తే కూడా సలహాలు ఇచ్చే వాళ్ళు అక్కడే ఉంటారు, తీసుకునే వాళ్ళు వీళ్ళకి ఇస్తుంటారు, రాజులు వీళ్ళు. ఈ రాజులకు వీళ్ళు సలహాలు ఇస్తుంటారు. నా దగ్గర 3 ఉన్నారు, 3కి సంబంధించిన వాళ్ళు, 21కి సంబంధించిన వాళ్ళు వర్క్ చేస్తుంటారు నా దగ్గర. సార్ ఇట్లా చేద్దాం సార్, అట్లా చేద్దాం సార్, అది సార్ ఓకే చేయండి అంటుంటారు. నేను వీళ్ళు ధైర్యం చేయలేరు, మళ్ళీ నన్ను అడిగే తీసుకుంటారు సలహాలు, అది వీళ్ళది. అట్లా జరుగుతుంటుంది. 4 వాళ్ళు 4, 13, 22, 31 వీళ్ళు ఏంటంటే వీళ్ళకి అన్ని విజన్స్ ఉంటాయి. ఆ పని చేయాలి, ఈ పని చేయాలి, అది చేద్దాం, ఇది చేద్దాం, అట్లా చేద్దాం అనేసి కొన్ని విజన్స్ ఉంటాయి వీళ్ళకి. ఈ విజన్స్ వీళ్ళు వాళ్ళు సక్సెస్ చేసుకోలేరు. ఎక్కడ తెచ్చి పెడతారు విజన్స్? వీళ్ళ దగ్గరికి తీసుకొచ్చి పెడతారు. ఎవరు? వీళ్ళే కోటీశ్వర్లు కదా. వీళ్ళ దగ్గరికి వీళ్ళు డబ్బు సంపాదించుకోకుండా వీళ్ళ త్రూ వీళ్ళు చేసుకోవాలని చూస్తారు. కానీ ఇక్కడికే వీళ్ళ ఐడియాలజీ కూడా ఇక్కడికే వస్తుంది. వీళ్ళకి అసిస్టెంట్స్గా పనిచేస్తారు, వీళ్ళు మాస్టర్స్గా పనిచేస్తారు, వీళ్ళ విజన్స్ తెచ్చి వీళ్ళకి చూపిస్తుంటారు. ఎక్కడికి వచ్చినా ఇక్కడికే వస్తుంది మళ్ళీ. అంటే ఈ విజన్స్ మొత్తము వీళ్ళ ఐడియాలజీస్ మొత్తం వీళ్ళకి చెప్తారు, వీళ్ళు ఓకే చేయండి అంటుంటారు. ఇక్కడ కూడా వీళ్ళందరూ మంత్రులు. ఈయనెవరు? రాజు, సూర్యుడు. వీళ్ళందరూ మంత్రులు. వర్క్ చేసేదంతా వీళ్ళు, కోటీశ్వరులు వీళ్ళు, కూర్చునేది వీళ్ళు. అట్లా ఇక్కడ 5, 14, 23 వీళ్ళు కూడా ఒక మాటకారితనం. వీళ్ళు కొన్ని చోట్ల వీళ్ళు మాట్లాడలేరు, వీళ్ళే మాట్లాడుతుంటారు. అక్కడ ఎక్కడన్నా స్పీచ్ ఇచ్చే దగ్గర మా సార్ అట్లా, మా సార్ ఇట్లా, మా అదెట్లా, మాకు ఈయన ఇట్లా అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతుంటారు. మాటకారులు వీళ్ళు.
5కి Okay, సంబంధించిన వాళ్ళు. బిజినెస్ ఐడియాలజీ కూడా వీళ్ళ దగ్గర కూడా ఉంటుంది. వీళ్ళ దగ్గర విజన్స్ ఉంటాయి, వీళ్ళ దగ్గర ఐడియాలజీ ఉంటుంది. వీళ్ళు కంపల్సరీ వీళ్ళకు ఇది కావాలి, రైట్? బిజినెస్ ఐడియాలు ఇస్తారు బిజినెస్ ఐడియాలు వీళ్ళకి ఇస్తుంటారు. ఇక్కడ 6 15 24 వీళ్ళు డబ్బు కూడా పెడుతుంటారు. వీళ్ళు అకౌంటెంట్స్ అనమాట. వీళ్ళు ఈ అకౌంటెంట్స్ ఏం చేస్తుంటారంటే వీళ్ళకి అన్నిటికీ కూడా ఇప్పుడు నాది 28, మా అకౌంటెంట్ 24. నా దగ్గర సేమ్ జరుగుతుంది ఇది ఇక్కడ. మా అకౌంటెంట్ 24, 1 రూపీ కూడా ఎక్కడ మిస్ అవ్వదు. ఓకే. కరెక్ట్గా అప్పచెప్తారు వీళ్ళు. మీకు అర్థమైంది కదా? అకౌంటెంట్స్ డబ్బుకు సంబంధించిన వాళ్ళు, ఒక ఆర్థిక శాఖను మెయింటైన్ చేసే వాళ్ళు కరెక్ట్గా క్యాలిక్యులేషన్ చేస్తారు. ఇప్పుడు మనకు నిర్మలా సీతారామన్ గారు మన దేశ ఆర్థిక వ్యవస్థని ఎట్లా చేస్తున్నారో ఆ విధంగా 6 వాళ్ళు ఆర్థిక వ్యవస్థని నడిపిస్తారు. వీళ్ళ దగ్గర సేమ్ వాళ్ళు కూడా. ఇక్కడ 7 వస్తుంది. ఇంకా 7, 16, 25 వీళ్ళు ఏం చేస్తారంటే ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపిస్తుంటారు వీళ్ళతో. ఓకే. ఆ దేశంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు చేస్తుంటారు. ఎక్కడ? మళ్ళీ ఇక్కడే ఆధ్యాత్మిక కార్యక్రమాలు అనేటివి చేస్తారు. ఒక యోగా కావచ్చు, మెడిటేషన్స్ కావచ్చు, ఇట్లాంటివి. మనకు మోడీ గారిది 17 డేట్ ఆఫ్ బర్త్. 1 రూలింగ్ ఉంది ఆయన చేతిలో. అవును సార్. 7 యొక్క ఐడియాలజీ, యోగాస్ కానీ ఇవన్నీ కానీ మన హిందూ సనాతన ధర్మాన్ని కానీ కాపాడేది వీళ్ళు. ఓకే సార్. ఇక్కడ కూడా వీళ్ళు కూడా మనీని అక్కడ జనరేట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి 8 వాళ్ళు, 8, 17, 26 వీళ్ళు మంచి జడ్జిమెంట్స్, మంచి నిజాయితీ పరులు, కానీ డబ్బు సంపాదించుకోలేరు. కానీ డబ్బు మొత్తం ఇక్కడికే వస్తుంది. వీళ్ళందరూ కూడా ఈయన కోసం పనిచేస్తుంటారు. ప్రతి ఒక్కరు. అంటే ఇక్కడ జడ్జిమెంట్ లాయర్స్ కానీ జడ్జిమెంట్స్ కానీ వీళ్ళందరూ ఒక న్యాయాధిపతి, ఒక న్యాయశాఖ, ఒక లా కమిషనర్, లాకు సంబంధించిన ప్రతిదీ 8 వాళ్ళ దగ్గర ఉంటుంది. క్లియర్ సార్? ఇప్పుడు మీరు ఈ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళే ధనవంతులు అవుతారు, వీళ్ళు కారని కాదు. వీళ్ళ దగ్గర ఎక్కువ వీళ్ళ ఐడియాలజీస్తో వీళ్ళ ఒక దగ్గర కూర్చుంటే వీళ్ళ మంత్రులు అనమాట. వీళ్ళందరూ ఒక మంత్రివర్గం. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, అలాగే ప్రధానమంత్రి గారు మోడీ గారు ఉన్నారు. వాళ్ళు రాజులు అయితే వీళ్ళందరూ అక్కడ దగ్గర అసిస్టెంట్స్ కావచ్చు, ఒక సిబిఐ డైరెక్టర్స్ కావచ్చు, ఎలాగైనా చెప్పుకోవచ్చు దాన్ని. కోటీశ్వరులు అంటే ఇప్పుడు ఒక నంబర్ 1 ప్లేస్లో ఉన్నప్పుడు కోటీశ్వరుల తత్వం అనేది వచ్చేస్తుంది. వాళ్ళ డబ్బు ఉందా లేదా? ఇప్పుడు మోడీ గారి దగ్గర డబ్బు ఉందా లేదా కాదు, ఆయన నంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు కాబట్టి ఒక రాజు దగ్గర మనందరము ఇట్లా ఉన్నాం కాబట్టి, రైట్. 9, 18, 27కి వస్తే వీళ్ళు పోలీస్ ఆఫీసర్స్, ఒక సైన్యంలో సైన్యాధిపతులు ఉంటారు. అక్కడ కూడా సైన్యం అనేది మన రాజుకు కావాలి. ధైర్యశాలి దగ్గరుండి ఏం కాదు సార్, నువ్వు పోదు సార్ ముందుకని మొత్తము అంతా కూడా వీళ్ళ దగ్గరికే వస్తుంది. చుట్టూ ఈ నెంబర్ చూస్తే నాకు తలిగింది సార్. 27 మా అక్కది కూడా డేట్ ఆఫ్ బర్త్, తన కానిస్టేబుల్ అన్నమాట. ఓకే. చాలా ధైర్యంగా ఉంటారు. డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఒక ధైర్యశాలి అంటే అందరికీ ధైర్యం చెప్తుంటారు. ఏం కాదు అనే ధైర్యాన్ని ఒక సైన్యాధిపతి అంటాం కదా. పూర్వకాలం ఎట్లా రాజుకు సైన్యాధిపతి ఎట్లయితే ఉంటాడో సైన్యాన్ని మొత్తం నడిపిస్తుంటాడు. ఒక ఆఫీసర్స్ లెవెల్లో వీళ్ళు ఉంటారు. అందుకని ఈ కోటీశ్వర్లు ఎవరు అవుతారు, ఎవరు కారు అన్నది మీరే తెలుసుకోండి. మీరు కావాలంటే కూడా మీరు కూడా కావచ్చు, చెప్పేది ఏం లేదు. కాకపోతే ఈ యొక్క లక్షణాలు, ఈ నంబర్స్ ఈ డేట్ ఆఫ్ బర్త్లో ఉంటాయి. ఇది మన డేట్ ఆఫ్ బర్త్ ఐడియాలజీ. ఓకే సార్. డేట్ ఆఫ్ బర్త్లో ఎలాంటి నంబర్స్ ఉంటే కోటీశ్వర్లు అవుతాము లేదా డబ్బు కలుగుతుంది అనే విషయం ఎంతో చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు గురుగారు. థ్యాంక్ యూ. చూశారు కదా, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి, సార్ మీతో మాట్లాడతారు. థ్యాంక్ యూ.